सिद्ध्यर्थं मम जातक रित्तेन अष्टम अर्धाष्टम एलिनाटी जन्म शनि कंठक शनि रौद्र शनि मंद शनि दोष पीड़ा परिहारार्थं शनीश्वर स्वामी देवता अत्यंत सानुकूलता शुभ एकादश स्थान फल सिद्ध्यर्थं मम उद्योग व्यापार वृत्तिरीत्या दिनदिनेन अखंड अभिवृद्ध्यर्थं अखंड फलता सिद्ध्यर्थं शनेश्वर स्वामी देवता अनुग्रह सिद्ध्यर्थेन शनि अमावास्या शनि जयंती संदर्भेन शनेश्वर स्वामी देवता यथाशक्ति तिल तैलाभिषेकम अहम करिष्ये। ओम श्री शनेश्वराय नमः। ఈరోజు శనేశ్వరం జయంతి వైశాఖ అమావాస్య రోజు ప్రతి సంవత్సరము మనము శని జయంతి జరుపుకుంటాము. శని త్రయోదశి మామూలుగా ఉంటుంది. శని జయంతి కాబట్టి రోజు ప్రొద్దు నుంచి ప్రాతకాలం 3 గంటల నుంచి శని తైలాభిషేకము జపాలు హోమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా శని తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ శనిదేవుని యొక్క గొప్పతనం గురించి అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తుల గురించి ఏముంది? ఈ శని భగవాను మన ప్రతిష్ఠ చేసుకుని ఇప్పటికి 8 సంవత్సరాలు అయిపోయింది. శని సిగ్నాపూర్ నుంచి మన అలిపిరి నుంచి స్వామివారి విగ్రహం తీసుకొచ్చాము. ప్రతిష్ఠ సమయంలో అక్కడ శని సిగ్నాపూర్లో మన మూల నది ఉంటుంది కదా, అక్కడ నుంచి ఆ మట్టి తెచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి అదే విధంగా అక్కడ ఉన్న శని సిగ్నాపూర్లో శక్తి ఎలా ఉంటుందో ఆ విధంగా ఇలా శక్తి ఉద్భవించాలని ఇక్కడ మన ప్రతిష్ఠ చేయడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు శని యొక్క జయంతి ఉంది. మంగళవారం ఈరోజు 27వ తారీఖు. స్పెషల్గా ఏంటంటే ఈరోజు మన త్రిశక్తి హనుమాన్ టెంపుల్లో స్వామివారిది శని జయంతి సందర్భంగా పెద్దగా పొద్దు నుంచి 4 గంటల నుంచి పూజలు జరుగుతున్నాయి. మరియు తైలాభిషేకాలు నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇంకా ముఖ్యంగా ఏంటంటే అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య మరియు స్పెషల్గా శని జయంతి. సో ఎంతోమంది భక్తులు ఈరోజు వాళ్ళు నైవేద్యాలు మహానైవేద్యాలు కొంతమంది స్వీట్ బాక్సులు తెచ్చారు. ఒక 3,000 మందికి స్వీట్ బాక్సులు పంచుతున్నారు, ప్రసాదాలు పంచుతున్నారు. అంటే ఏంటంటే మనకు ప్రతి నెల శని త్రయోదశి వస్తుంది రెగ్యులర్గా. దాంతోపాటు ఏంటంటే స్పెషల్గా ఏంటంటే ఈ సంవత్సరంలో ఒకసారి జయంతి వస్తుంది స్వామిది, శని జయంతి. అయితే ఈరోజు స్పెషల్గా ఏంటంటే స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మార్నింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ అయిందండి, నైట్ 11 వరకు ఉంటుంది. ఇప్పటిదాకా కూడా చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2,000 వరకు, ఇప్పుడు మార్నింగ్ నుంచి 1,500 నుంచి 2,000 వరకు ఇక్కడ దర్శనానికి వచ్చారు. ఇక్కడ ఏంటంటే స్వామివారికి అభిషేకాలు, తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామి వాళ్ళ మంగళవారం వడమాలల పూజలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇంకా స్పెషల్గా ఏంటంటే భక్తులందరూ కూడా అమావాస్య రోజు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ పోవాలి, గండాలు పోవాలి, నరదృష్టి పోవాలని చెప్పేసి ఎన్నో కోరికలతోని అమావాస్యలో చాలామంది తెలిసిన వాళ్ళు ఏంటంటే అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. గోమాతలకు గడ్డి పెట్టడము ఇవన్నీ చేయాలి. అసలు మన హిందూ సంప్రదాయం ప్రకారము ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలి అంటే కంపల్సరీ ప్రతి వాళ్ళకు శని దోషాలు ఉంటాయి. కంఠ శని అని, మన రౌద్ర శని అని చెప్పేసి ఆ శని భగవాన్ యొక్క కంపల్సరీ ఈ పూజలు చేస్తుందంటే వాళ్ళ దోష నివారణ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే అమావాస్య రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి ఏంటంటే వాళ్ళ ఇంటి మీద ఉన్న గ్రహస్థితి పోవడానికి కానీ వాళ్ళ బాధలు, వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలంటే కూడా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అమావాస్య రోజు ఒక్కళ్ళకి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురు కానీ అట్లా అన్నదాన కార్యక్రమం చేయాలా. భోజనం పెడితే ఏంటంటే వాళ్ళ ఇంటి మీద ఉన్న దోషాలు పోతాయి, వాళ్ళ నరదృష్టి పోతుంది, కష్టాలు పోతాయి, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి బిజినెస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు తెలిసి కాదు, వాళ్ళు కంపల్సరీ తెలియకుండా వాళ్ళు అమావాస్య రోజు కూడా ఏదన్నా దానాలు కానీ ఏదైనా చేశారంటే
మంచి జరుగుతుంది వాళ్ళకి. ఇక్కడ త్రిశక్తి హనుమాన్ టెంపుల్ మేము మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వస్తున్నారంటే ప్రతి వాళ్ళు దానాలలో మాత్రం చాలా మంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంట్లో ఇప్పుడు మేము వాలంటీర్గా చేస్తున్నాం, ఇంట్లో నుంచి చేయించుకొని వస్తున్నారు, బయట నుంచి చేయించుకొని వస్తున్నారు. దానాలు ధర్మాలు చాలా అవుతున్నాయి ఇక్కడ. మామూలుగానైతే ప్రతి వాళ్ళకి ఈ గుడి గురించి తెలియదు. దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే శని శిగ్నాపూర్ పోయి మనం అక్కడ వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నాం. శని శిగ్నాపూర్ దాకా వెళ్ళి దాని బదులు ఏంటంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి తెచ్చిన విగ్రహము ఇక్కడ ఏంటంటే శని దేవుని భగవాన్ స్పెషల్గా మూల విరాట్ విగ్రహం ఉంది. 4 దిక్కులలో 100 రూపాయలు పెట్టండి. 4 దిక్కుల్లో కూడా నిల్చొని స్వామివారికి 20 నిమిషాలు పూజ చేసుకుంటే చాలండి, మీ కష్టాలు పోతాయి. ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ప్రతి శనివారం మీకు వీలు కుదిరితే శనివారం కానీ మంగళవారం కానీ ఇక్కడ త్రిశక్తి హనుమాన్ టెంపుల్ సెక్రటరేట్ మింట్ కాంపౌండ్ లైన్లో ఉంటుంది, మీకు ఐమాక్స్ పోయే రూట్లో. ఇక్కడికి వచ్చి మీరు స్వామివారికి తైలాభిషేకం చేసుకోండి, మీ కష్టాలు కన్నీళ్ళు అన్ని తీస్తాడు స్వామివారు. అండ్ మర్చిపోకుండా మీరు ప్రతి అమావాస్యకు ఎవరైనా సరే భోజనం ఏదన్నా ఎవరికైనా దానాలు కానీ భోజనాలు పెట్టాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు వస్తు రూపకంగా కానీ ద్రవ రూపకంగా కానీ మీరు ఇక్కడ మేనేజర్ సంతోష్ గారి గుళ్ళో ఉన్నారు, ఆయనకు వచ్చి మీరు విరాళాలు ఇస్తే ఇక్కడ మీ గోత్రనామాలతోని ఈ షీట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు ఇది స్పెషల్గా చేస్తున్నాం. మీరు ఎవరైనా చేయాలి అనుకుంటారు, నూనె ఇవ్వాలా, కూరగాయలు ఇవ్వాలా, ఏదైనా వస్తు రూపంలో ఇవ్వాలన్నా కానీ ఇక్కడికి వచ్చేసి మీరు ఇది డోనర్ చేస్తే మీకు ఇంటికి ఉన్న శని కానీ నరదృష్టి కానీ అన్ని దోషాలు పోతాయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.